అందరికీ నమస్తే। ఈ రోజు అయితే మన ఆత్మకూరులో నుంచి ఏఎస్పేటకి మెయిన్ రోడ్కి అయితే మీకు ఒక లో బడ్జెట్ లో అయితే మనం ఒక వెంచర్ అయితే వేస్తున్నామండి। మన లేఅవుట్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీ అందరికి చూపిస్తాను, ఒకసారి చూద్దామండి। ఇప్పుడు మనం మన వెంచర్ లోపలికి వచ్చామండి। మన శ్రీ వినాయక గార్డెన్స్ వెంచర్ లో డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒక్కసారి మీ అందరికి చూపిస్తానండి। మన వెంచరు మొత్తం టోటల్గా వచ్చి 7 acres అండి। 7 acres లో నుడా అప్రూవల్ అయితే వేసామండి। మొత్తం మన వెంచర్లో మొత్తం సిమెంట్ రోడ్లు అయితే కంప్లీట్గా ఇచ్చేసామండి। అదేవిధంగా ఓపెన్ డ్రైనేజ్ అండి, ఓపెన్ డ్రైనేజ్ కూడా మనం కంప్లీట్ చేసామండి। ఓపెన్ డ్రైనేజ్ కంప్లీట్ చేసాము। ప్లాంటేషన్ అయితే ఇచ్చేస్తున్నామండి, కంప్లీట్గా ప్లాంటేషన్ మొత్తం ఇచ్చున్నాము। ఒకసారి అందరూ కూడా చూడండి। మన లేఅవుట్లో ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చున్నామండి। మన లేఅవుట్లో ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చున్నామండి। మన లేఅవుట్లో ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్ అయితే చేయడం జరిగిందండి। అదేవిధంగా పార్కు కూడా బాగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా పార్క్ కూడా చాలా బాగా డెవలప్ చేస్తామండి। ఆత్మకూరు ఎంట్రన్స్లో ఏఎస్పేటకి వెళ్ళే రోడ్లో ఆత్మకూరు ఎంట్రన్స్ నుంచి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మన శ్రీ వినాయక గార్డెన్స్ లేఅవుట్ని అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా నుడా నామ్స్ ప్రకారం మనం అయితే మన వెంచర్ని వేస్తున్నామండి। మన వెంచర్లో 25 ఎకరమ్స్ 33 ఎకరమ్స్ ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి। కొద్ది ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి। ప్రతి ఒక్కరు కూడా మన వెంచర్లో ఒక ప్లాట్ తీసుకుంటే మీకైతే మంచి రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది। ప్రతి ఒక్కరు కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేస్తే నేనైతే పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇస్తానండి। అందరూ కూడా మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। అందరికీ ధన్యవాదాలండి, థ్యాంక్ యూ అండి।